ఇప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓం శాంతి. నమస్తే. గత 2 రోజుల క్రితం నిజామాబాద్ లో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ గారు అతి దారుణంగా ఒక రౌడీ షీటర్ చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని గొర్రెలపట్ల భారతీయ జనతా పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే ఇలా జరిగితే సాధారణ జనం మరి ఎలా ఉంటారు? అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రౌడీ షీటర్లకు ఇంత స్వేచ్ఛ ఎలా ఇచ్చింది? విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరిస్థితి అట్లుంటే సాధారణ పరిస్థితి ఎట్లా? అలాంటి కానిస్టేబుళ్లకు రక్షణ కల్పించాలా? పోలీసులందరి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి వారు చనిపోయిన సందర్భంగా వారి కుటుంబం రోడ్ల పడకుండా తక్షణమే ప్రభుత్వం వారికి 2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలా? అలాగే ఏదైతే ఇప్పుడు అతన్ని హత్య చేసిన రియాజ్ అనే వ్యక్తి అయితే రౌడీ షీటర్ ఉన్నాడో అతన్ని వెంటనే ఎన్కౌంటర్ చేశారా నడి రోడ్డులో. అలాగైతేనే ఇలా క్యాండిల్తో అతనికి నివాళులర్పిస్తే ఇది నివాళులని చెప్పి నేను అనుకోవడం లేను. అతని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేస్తేనే నిజమైన నివాళి, తన ఆత్మకు శాంతి కలుగుతాయని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే అతనికి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడకుండా 2 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కల్పించాలని, అలాగే వారి ఇంటి లోపల ఒక కుటుంబ సభ్యునికి గవర్నమెంట్ జాబు ప్రకటించాలని ఈ గుర్ట్లపట్న బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబ పెద్దలు కోల్పోయిన వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.